ఎండోక్రైన్ ఆర్గాన్స్ అన్నీ మనకి ఒక భద్రతా వలయంలో శరీరం లోపల ఉంటే ఒక్క టెస్టిస్ బీజాలు మాత్రం కొంచెం శరీరంలో భాగమైనప్పటికి కూడా కొంచెం డిటాచ్డ్గా దూరంగా ఉన్నాయి సార్. ఈ నిర్మాణానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందంటారా సార్? ఈ అయిపోయిన తర్వాత ఈ టెస్టిస్ని ఏం చేస్తుందంటే, టెస్టిస్లో ఈ మగవారికి సంబంధించిన స్పెర్మ్ అంటారు, శుక్రకణాలు అంటారు. ఈ శుక్రకణాలను విడుదల చేయాలి అంటే దానికి శరీర ఉష్ణోగ్రత ఏదైతే ఉందో ఆ ఉష్ణోగ్రత కన్నా కూడా ఒక 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రత కావాలి. అందుకోసం అని చెప్పి ఏం చేస్తుందంటే దాన్ని శరీరం దగ్గర నుంచి బయటకు తీసుకురావడం కోసం ఈ హార్మోన్లన్నీ పనిచేసి పుట్టుక సమయానికి సాధారణంగా 80% మందికి పుట్టుకటప్పటికే శరీరం బయటికి ఈ వృషణాలు వచ్చేసి ఉంటాయి. లేని పరిస్థితుల్లో ఏమవుతుందంటే కనీసం మొదటి సంవత్సరం చివరికన్నా సరే అవి కిందకి దిగిపోవాలి. లేకపోతే ఏమవుతుంది అంటే లోపల కంటిన్యూస్గా అదే పనిగా అధిక ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఈ శుక్రకణాల ఏర్పాటు కానీ లేకపోతే అసలు ఈ టెస్టిస్ అనేది అభివృద్ధి చెందడం కూడా చాలా ఇబ్బందికరంగా తయారవుతుందండి. అందుకోసమని ఈ శరీరం నుంచి కొద్దిగా దూరంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత అనేది ముఖ్యమైన విషయం, అందుకోసమనే ఇది ఇలా ఉంటుంది.